సార్, ప్రపంచం అంతటా నోబెల్ శాంతి బహుమతి మరియా కొరీనా అనే ఆవిడకి ఇవ్వడం అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. అంటే మనకు అందరికీ తెలిసిన విషయమే, డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు ఎన్నికైన ఆయన తనకు వస్తుందని చివరి వరకు ఆశించడం, తర్వాత ఆయనకి రాకపోవడం, ఇదంతా గమనించాం. ఏంటి సార్, ఏం జరగబోతుంది? మీరు ఒకటి, మరియా కొచాడో ఆమెకు ఆమెకు వచ్చింది నోబెల్ బహుమతి, నోబెల్ శాంతి బహుమతి. ఆమె వెనిజులాలో ప్రతిపక్ష నాయకురాలు. మనం గుర్తించాల్సింది ఏంటంటే, వెనిజులాలో ఇప్పుడు వామపక్ష ప్రభుత్వం ఉంది. అది కూడా చాలా ప్రపంచ ప్రసిద్ధంగా లాటిన్ అమెరికాలో ఏ లీడర్. క్యూబా తర్వాత చాలా కీలక పాత్ర వహిస్తున్నది వెనిజులా. హ్యూగో చావేజ్ పెద్ద ఛాలెంజరు. ఇప్పుడు మదురో అని ఆయనతో ఉపాధ్యక్షుడిగా పనిచేసిన ఆయన ఇప్పుడు ఎన్నికల్లో గెలిచాడు. ఈ ఎన్నికల్లో అమెరికా గుర్తించడం లేదు. అలాగే మొన్న ట్రంప్ గారు అన్ని దేశాలు ఇట్లాంటి హెచ్చరికలు బెదిరింపులు అయినప్పుడు వెనిజులా మీదకి యుద్ధ నౌకలతో సహా పంపించారు. అక్కడ డ్రగ్స్ చాలా పెరిగిపోతున్నాయి, డ్రగ్స్ నేను అరికడతాను, బాంబులైనా వేస్తానన్న పద్ధతిలో ఆయన చెప్పారు. అంటే నేపథ్యం చెప్తున్నా. ఇప్పుడు ఆమెకి ఇచ్చారు, ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం బాగా పని చేస్తున్నారని ఆమెకు నోబెల్ బహుమతి ఇచ్చారు. ఇంకా మీరు అడిగిన ట్రంప్ విషయానికి వస్తే, ట్రంప్ ఆశించడం ఉండదు, ఆదేశించడం అడిగే ఉంటుంది. ఆయన అసలు నాకంటే అరువుడు ఎవరు, చిన్నపిల్లలు చాక్లెట్ కోసమో పప్పర్మెంట్ కోసమో ఏడ్చినట్టు హఠం పట్టినట్టు, అసలు ఒక 6 నెలల నుంచి ఆయనకు వేరే ధ్యాస లేదు. నోబెల్ బహుమతి, నేను భారత పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపాను, నేను ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపాను, నేను గాజాలో ఇది చేశాను, నేను ఒక 10 పేర్లు తయారు చేశాను. అన్నీ బూటకమే, ఏది ఆగలేదు. నిజానికి భారతదేశం మాకేం సంబంధం లేదు, ఆయన చెప్పింది మేము వినలేదంటారు. కానీ ఆయన అది చెప్తూనే ఉన్నాడు. మనం కూడా ఏం చేయలేని ఒక పరిస్థితి. గాజా అనేది అది ఒక మారణ హోమం చేసిన వాళ్ళు, ఇంక వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రస్తుతానికి ఉపశమనం కోసం వాళ్ళు కుదుర్చుకున్నారు. ఇజ్రాయెల్ని ఈయన నెత్తినే పెట్టుకున్నాడు. ఉక్రెయిన్ రష్యాలో కూడా ఉక్రెయిన్తో ఈయన ఉన్నాడు. అంతకుముందు కొంచెం పుతిన్తో ఫ్రెండ్షిప్ ఉంది. కాబట్టి ఇప్పటి వరకు ప్రపంచం మీద ఇష్టానుసారం అన్ని రుద్దిన ఆయన నోబెల్ బహుమతి కూడా తనకు రావాలి. నోబెల్ బహుమతి అన్నది చాలా వరకు అమెరికాకు అనుకూలమైన వాళ్ళకే వస్తుంది, ముఖ్యంగా శాంతి బహుమతి. ఈ తేడా మనం గుర్తించాలి. కెమిస్ట్రీలో రావడం, ఫిజిక్స్లో రావడము, వైద్య శాస్త్రంలో రావడము, సాహిత్యంలో రావడం వేరు. నోబెల్ పీస్ ప్రైజ్ అన్నది, శాంతి బహుమానం అనేది రాజకీయంగా వాళ్ళని వ్యతిరేకించని వాళ్లకు మాత్రమే వస్తుంది. కాబట్టి ఇక్కడ వెనిజులాలో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమెరికా అన్ని రకాలుగా చేసి సైనిక అధికారులను ప్రోత్సహించి ఇవన్నీ చేస్తున్న పరిస్థితుల్లో ఈమెను వాళ్ళు ఏరికోరి ఎంచుకున్నారు, నోబెల్ బహుమతి ఇచ్చారనొచ్చు. కానీ రెండోది దీనికి ఏంటి, ఆమె ఎన్నిక అవగానే ఈ నోబెల్ బహుమతి నేను ట్రంప్కు అంకితం ఇస్తున్నానని ప్రకటించారు. ఇంకా దాన్ని బట్టి ఒక విధంగా ట్రంప్గా ఆయన రాజ్యానికి వచ్చినట్టే కదా. ఇంకా రెండవ మాట, ఆమె అమెరికా పౌరసత్వం తీసుకోవచ్చు అని కూడా వార్తలు. ఇంతకుముందు కూడా ఒక ఆయన అమెరికా పౌరసత్వం తీసుకోగానే ఆయనకు నోబెల్ బహుమతి వచ్చింది, శాంతి బహుమతి. సాహిత్యంలో కూడా కొన్ని వచ్చాయి, అన్నీ అని నేను చెప్పలేను. కొన్నిసార్లు మంచి రచయితలకు కూడా అభ్యుదయ కాముకంగా ఉండేవాళ్ళు, రాడికల్ రైటర్స్ కూడా వచ్చింది. కానీ శాంతి బహుమతికి మటుకు అట్లా లేదు. హెన్రీ కిస్సింజర్కి ఇచ్చారు వియత్నాం యుద్ధం జరుగుతున్నప్పుడు. అలాగే క్యాంప్ డేవిడ్లో ఏదో ఒప్పందం కుదిర్చారని ఇదిగో ఇలాంటి పరిస్థితి తెచ్చినందుకు జిమ్మీ కార్టర్కు, ఒబామాకి ఇచ్చారు, చాలా మందికి ఇచ్చారు. నేను కదా అమెరికాలో మేక్ అమెరికా గ్రేట్ అనే అధ్యక్షుడిని, నాకు ఇవ్వకపోతే ఎట్లా అనేది ఈయన. బుష్ కూడా ఐ థింక్ ఓకే జరిగింది. మరి ఎందుకు సార్, పాపం ట్రంప్ కూడా ఇస్తే అయిపోయేది కదా. ట్రంప్కు ఒకటేమో ట్రంప్ క్లెయిమ్స్ ఎవరు ఒప్పుకోవట్లేదు, రెండోది అమెరికాలో తీవ్ర నిరసన ఒకవైపున ఉంది. భారతదేశాన్ని తీసుకోండి. ఇప్పుడు ఉదాహరణకు మీకు ఇప్పుడు ఎట్లా మీరు అడిగారు కాబట్టి చెప్పాలి. ఇండియా వీసా మీద, ఇండియా అని కాదు ఇతర దేశాల నుంచి వచ్చి ఉద్యోగాలు చేసే వాళ్ళ మీద, ఉద్యోగాల కోసం H1B వీసాకు ₹1,00,00,000 కట్టాలని పెట్టాడు సార్. ముందేమో అన్ని దేశాల నుంచి మేధా వలసను ప్రోత్సహించి బాగా బలపడింది వాళ్ళు. అదైన తర్వాత ఇప్పుడు మటు ₹1,00,00,000 ఇవ్వాలంటే తాజా వార్త ఏంటంటే, నిన్నటిది రాయిటర్స్ వార్త, అమెరికన్ కంపెనీలు ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తే ఓన్లీ అమెరికన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని వాళ్ళు కండిషన్ పెడుతున్నారు. ఎందుకంటే ₹1,00,00,000 ఇచ్చి మేము ఎక్కడ తెచ్చుకుంటాము, మా రకరకాల కంపెనీలు ఉంటాయి కదా,
వచ్చే ప్రతి వాడికి ₹1,00,00,000 ఇస్తే మా ఇనిషియల్ క్యాపిటల్ చాలా పెరిగిపోయి, పైగా వాళ్ళకి అవసరం ఏముంది. కాబట్టి ఇట్లాంటివి చేసిన వ్యక్తి. ఇంకో మాట కూడా అంటున్నారు సార్, భారత సంతతి కూడా బాగా పెరిగిపోయింది, ఇప్పుడు ఇండియన్ స్కిల్ఫుల్ మనుషులు అక్కడే వాళ్ళకి 2వ తరం 3వ తరం వాళ్ళు బాగా దొరికేస్తున్నారు. ఇవన్నీ మీరున్న పొజిషన్ నుంచి మాట్లాడుతుంటారు. ఈ కన్వీనియంట్ గా ఉండేవాళ్ళు చాలా వరకు కూడా విదేశాల్లో ఉన్న భారతీయులు చాలా వరకు వాళ్ళు అక్కడ తమ ప్రయోజనాలు తమ భద్రత దాన్ని చూసుకుంటారు. నాతో మాట్లాడారు కొంతమంది ఎన్ఆర్ఐలు, లేకపోతే ఇంటరాక్ట్ అయిన వాళ్ళు. అది పెద్ద సమస్య ఏం కాదండి, అయినా ఏ దేశం మటుకు విదేశాల వాళ్ళని ఇష్టానుసారం రాణిస్తుందండి ఇలా మాట్లాడతారు. సో వాళ్ళు ఇప్పుడు ఇండియన్ వాళ్ళు అంతే కదా. అందుకే అంటారు కదా, నాన్ రెసిడెంట్ ఇండియన్స్, రెసిడెంట్ నాన్ ఇండియన్స్, నాన్ ఇండియా రకరకాలుగా చెప్తూ ఉంటారు ఇవన్నీ. కానీ దీన్ని బాగా ప్రోత్సహించిన వాళ్ళలో మనం కూడా ఉన్నాం. మన ప్రభుత్వాలు కూడా దానికోసం స్పెషల్ విండో పెట్టి ఇవన్నీ కూడా చేశారు. కాబట్టి ట్రంప్ గాజా ఘటనలు ఇవన్నీ అయిన తర్వాత ఎంత తమాషాగా ఉంటుందంటే, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంకో 2 గంటల్లో నోబెల్ ప్రకటిస్తారనగా ట్రంప్ పేరు నేను కూడా బలపరుస్తున్నాను అన్నాడు. మోదీ తనను బలపరచలేదన్నది ఆయనకు ఒక కినుక. పాకిస్తాన్ అందరికంటే ముందు బలపరిచింది, శాంతి బహుమతి కదా. ఇదంతా ప్రహసనం చూడండి. ప్రపంచవ్యాప్తంగా చెప్పే నోబెల్ బహుమతి అన్నది ఎంత హాస్యాస్పదంగా దాని గురించి మార్చేశారు. కానీ ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు కూడా ఎవరు అని చూస్తే ఈ విధంగా ఆమె ట్రంప్కి అంకితం ఇస్తానన్న తర్వాత ఇంకా దానికి ఇంకా ఎంతో మంది కోరుకొని ఉంటారు కదా, ట్రంప్ ఒకటే కోరుకొని ఉంటారు, వాళ్ళందరికీ అంకితం ఇస్తారు ఆమె. రెండవది వెనిజులా ప్రజలు అక్కడ చమురు సంపద వాళ్ళు కాస్త ప్రత్యామ్నాయంగా పక్కన నిలబడి, నేను బుక్ రాసా వేగు చుక్క వెనిజులా అని. సో ఆ వేగు చుక్కని కాస్త ఆర్పేయాలని చూస్తున్న ఒక పెద్ద ప్రయత్నం. ఇప్పుడు ఈ నోబెల్ ఇచ్చారు, చూడాలి ఇంకా మనం ఏం జరుగుతుందో. ట్రంప్ అంటారా, ట్రంప్ అలాగే మాట్లాడుతూ ఉంటాడు. ఓకే సార్.